మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర, నీ విషయంలో మురారి కాస్త కూలై క్షమించాడు కనుక ఇంకా చక్కగా తనతో హ్యాపీగా ఉండు. భర్త ఏ విషయంలోనైనా కాస్త కోపంగా మాట్లాడినా, బాధ పెట్టేలా ప్రవర్తించినా భార్య వెంటనే ఎదురు తిరిగి మాట్లాడకూడదు. భర్తని ప్రేమతోనే తన దారిలోకి తెచ్చుకోవాలి. అసలు కోపతాపాలకి తావివ్వకుండా నడుచుకోవాలి. నిన్ను ప్రేమించిన మురారి నీ ప్రేమకే మళ్లీ కరిగిపోతాడు. అవునక్క, ఇది నిజం. ఒకప్పుడు నువ్వు కన్సీవ్ అయినట్టు నటించావు. మురారిని నువ్వు చాలా బాధ పెట్టావు. ఇప్పుడు అదే నిజం చేసి సంతోషపెట్టు నక్షత్ర. నీ మీద అత్తయ్య పెట్టుకున్న ఆశలు కూడా నెరవేర్చాల్సిందానివి నువ్వే. నువ్వొక పాపనో బాబునో కనిచ్చావనుకో, ఈ కుటుంబానికి వారసత్వాన్నిచ్చిందానివవుతావు. అప్పుడు మురారి నిన్నస్సలు వదిలిపెట్టడు. మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ వేరు చేయలేరు. అలాగే అక్క, అదే చేస్తాను. నా శత్రువుకు నేనెందుకు పాపనో బాబునో కనిస్తాను? మురారిని చంపి నా ప్రతీకారం తీర్చుకోవడమే నాకు ముఖ్యం, కానీ పిల్లల్ని కనడం నాకు ముఖ్యం కాదు. సౌందర్య, చక్కగా అందంగా బొమ్మలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. అందంలోనే కాదు, గుణంలో కూడా నువ్వు చాలా గొప్పదానివి. నీలాంటి అమ్మాయి నా కోడలిగా రావటం నా అదృష్టం, మా అబ్బాయి అదృష్టం. ఇలా ఆలోచించడం, నన్ను మీరు కోడలుగా కాకుండా కూతురులా రిసీవ్ చేసుకోవడం నా అదృష్టం అత్తయ్య. ఆ ఆస్తులు అంతస్తులు ఇవేం ఆలోచించకుండా నువ్వు మా అబ్బాయిని ప్రేమించావు. ఈ ప్రేమ అలాగే ఉండాలి. అదేంటత్తయ్య, నా మీద మీకు నమ్మకం లేదా? నీ మీద నాకు చాలా నమ్మకం ఉందమ్మా. ప్రేమతో కలిసిన మీ ఇద్దరి మనసులు ఇలాగే ఉండాలి. ఇంతకంటే గొప్పగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నిజానికి పెళ్లి తర్వాతే అసలైన జీవితం మొదలవుతుంది. ఈ డబ్బు, ఆస్తి, అధికారం ఇవేమీ మీ బంధానికి అడ్డు రాకూడదు. మీ పెళ్లి అంత గొప్పగా బంధంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మేమెప్పుడు సంతోషంతో పొంగిపోయేలా ఉండాలి. నీ నుంచి నేను కోరుకునేది ఇదొక్కటేనమ్మా. అత్తయ్య, నా మీద మీరు పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాల్ని నేనెప్పుడూ వమ్ము చేయను. ఈ మాటే చాలమ్మా. ఈ మాటే ప్రమాణం అనుకుంటాను. మీరు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. తొందరలోనే పాపనో బాబునో మాకివ్వాలి. అలాగే అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. సౌందర్య, ముందు నా ఆశీర్వాదం ముఖ్యం కాదు, మీ అమ్మగారి ఆశీర్వాదం ముఖ్యం. ఇంతకీ వదిన గారు ఎక్కడున్నారు? పద వెళ్దాం రా. సౌందర్య, పాలు తీసుకో. సౌందర్య, కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? శోభనం గదిలోకి వెళ్లబోతూ నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే ఇష్టం లేని పెళ్లి జరిపించావని చరణ్ అనుకుంటాడు. చరణ్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమించావు కదా? అవునమ్మా. మరిలా కన్నీళ్లు పెట్టుకోకుండా సిగ్గుపడుతూ సంతోషంగా వెళ్ళాలి.
నీ కాపురం పండించుకోవాలి. చరణ్ని నేను ప్రేమించడం, నా ప్రేమ విషయం చెప్పగానే మీరందరూ వెంటనే ఒప్పుకోవడం, వెంటనే పెళ్లి ముహూర్తాలు చూడడం, కుదరడం, నా పెళ్లి జరగడం, ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుందమ్మా. ఆ సంతోషంలోనే కన్నీళ్ళొస్తున్నాయి. సౌందర్య, నాకు తెలుసమ్మా, బిడ్డ ఆకలి తెలిసిన అమ్మని. నీ మనసుని ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇది నా కల మాత్రమే కాదు, నీ కల. నీ ప్రేమ నెరవేరే రోజు చరణ్తో నువ్వు సంతోషంగా ఉండాలి. నిండు నూరేళ్లు మీ కాపురం పచ్చగా ఉండాలి. అలా అని ఆశీర్వదించొద్దునా. సౌందర్య, ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించండి వదినా. ఆశీర్వదించమ్మా. ఏ సౌందర్య, చరణ్ మీద నీకున్న పిచ్చి ప్రేమని నీ మనసులో నుంచి ఎలాగో దూరం చెయ్యలేకపోయాను, కానీ చరణ్ని నీ నుంచి దూరం చేస్తాను. సౌందర్య, పదమ్మా. ఏ సౌందర్య, నువ్వు ఎన్ని ఆశలతో చరణ్ని పెళ్లి చేసుకున్నావో ఆశలేవి నెరవేరనివ్వను.